సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ ఆన్లో పెట్టుకోండి. సో దట్ వీడియోస్లో మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోవట్లేదు. మీరు చేసి పెట్టుకోండి, మీకోసం మంచి కంటెంట్ తెస్తూ ఉంటాను. ఓకేనా? రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందో చూద్దాం. దానికన్నా ముందు ఫస్ట్ ఈరోజు మార్కెట్ ఫుల్ నెగిటివ్ ఉండాలి. సో ఎందుకు ఏంటి దాని గురించి మాట్లాడదాం. గ్లోబల్లో సాటర్డే సండే నుంచి గ్లోబల్ ఏవైతే జరుగుతున్నాయో ఇవన్నీ ఇష్యూస్ జరుగుతూనే ఉన్నాయి. మండే జరిగిన ఇష్యూ కానీ, ఇండియా 30% టారిఫ్ రిలేటెడ్గా కానీ, యుఎస్ ఇప్పుడు ఏదైతే గ్రీన్లాండ్ రిలేటెడ్గా వార్కి ఇంచుమించు యుఎస్ వార్కి రిలేటెడ్గా గ్రీన్లాండ్ అలాగే ఆక్రమించుకుందామని వాళ్ళు రెడీ అవుతున్నారు. సో గ్రీన్లాండ్కి సపోర్ట్ చేస్తూ మిగతా దేశాలన్నీ అక్కడ ఆ ఆర్మీని గ్రీన్లాండ్లోకి పంపిస్తున్నారు. కంటిన్యూ ఇప్పుడు గ్రీన్లాండ్ ఎయిర్పోర్ట్ మీరు యూట్యూబ్లోకి వెళ్ళి ఒకసారి చూసినా గ్రీన్లాండ్ ఎయిర్పోర్ట్ అంతా వేరే వేరే కంట్రీ సోల్జర్స్తో నిండిపోయి ఉంది, అంటే గ్రీన్లాండ్ ప్రొడక్ట్గా. సో ఇది ఇంచుమించు నాట్ ఎ నార్మల్ ఇష్యూ. సో అది ఇంకా పెద్దదవుతుంది. అండ్ దాంట్లో రిలేటెడ్గా చైనా కూడా గ్రీన్లాండ్ రిలేటెడ్గా ఏమన్నదంటే, సో యుఎస్ పక్కాగా ఏదో గ్రీన్లాండ్ని అంటే తనకి కావాలి కాబట్టి ఆక్రమించుకుంటుంది, కానీ చైనా గ్రీన్లాండ్లో ఎక్కువ అధికారం నడుపుతుంది. సో చైనా కంట్రోల్లో గ్రీన్లాండ్ ఉంది. అట్లా పబ్లిక్ అలా చూపించి గ్రీన్లాండ్ నువ్వు ఆక్రమించుకోకండి అని చెప్పి చైనా అంటే కౌంటర్ అటాక్ అనుకోండి, అట్లా చైనా చెప్తుంది. అంటే నువ్వు నీ ఆనందం కోసం నువ్వు గ్రీన్లాండ్, నీ అవసరాల కోసం నువ్వు గ్రీన్లాండ్ తీసుకుంటున్నావు తప్ప చైనా హక్కు ఉంది, చైనా కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది, చైనా ఎక్కువ దాన్ని రూల్ చేస్తుంది అని చైనా మీద ఎక్కువ మా కంట్రీ పేరు తేగమని చైనా నుంచి ఇష్యూస్ వస్తున్నాయి. ఇది అటు తిరిగి ఏమవుతుందో చూడాలి. బట్ గ్లోబల్లో సిచ్యువేషన్స్ బాగాలేవు కాబట్టి ఇది. అండ్ సిల్వర్ రేటు, గోల్డ్ రేట్ ఆల్ టైమ్ హై దగ్గర ఉంది. అండ్ బిట్ కాయిన్ రేటు ఆల్రెడీ క్రాష్, బిట్ కాయిన్ ఫాలో అవుతుంది. అండ్ దట్టు ఇండియన్ మార్కెట్లు కూడా ఫాలో అవుతున్నాయి. గ్లోబల్ మార్కెట్లు కూడా నెగిటివ్గా ఉన్నాయి. చూద్దాం. ఓకే, దానికన్నా ముందు ఎఫ్ఐఎస్ చూస్తే ఎఫ్ఐఎస్ కంటిన్యూగా సెల్ చేస్తున్నారు. మీకు ఇంక చెప్తూనే ఉన్నా, మనం డిఎస్ బయింగ్ ట్రాక్ చేయాలి. డిఎస్ గుడ్ బయింగ్. మీరు ఒకటి అనుకోవచ్చు, డిఎస్ బై చేస్తున్న మార్కెట్ కిందకు వస్తుంది కదన్నా అని. ఒకటి అర్థం చేసుకోండి, ఎఫ్ఐఎస్ ఎప్పటి నుంచి 2025 ఆల్మోస్ట్ ఆ టైం నుంచి సెల్ చేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ 1000 కోట్లు మార్కెట్ నుంచి ఎఫ్ఐఎస్ తీశారు. ఎఫ్ఐఎస్ కంటిన్యూగా సెల్ చేసినా మన మార్కెట్ ఆల్ టైమ్ హై టచ్ చేసింది, అవునా? బికాస్ డిఎస్ బయింగ్. అలాగే మార్కెట్ ఇప్పుడు డిఎస్ కంటిన్యూగా బై చేస్తున్నా మార్కెట్ కిందకు వస్తుంది అంటే అది కొన్ని రోజులు పుల్ బ్యాక్ అవని, కొద్దిగా కరెక్షన్ అవని, మళ్ళీ తిరిగి పైకి వెళ్ళిపోద్ది. అది పెద్ద విషయం కాదు. సో డిఎస్ అండర్లో మార్కెట్ ఉంది కాబట్టి విచ్ ఇస్ వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకేమైనా ఇంపార్టెంట్ న్యూస్లు ఉన్నాయంటే, చైనా జీడిపి గ్రోత్ రేట్ ఉంది, ఇవన్నీ మీడియం, ఇవన్నీ అయిపోయినవే. ఇంపార్టెంట్ ఏమైనా ఉన్నాయంటే అంత ఇంపార్టెంట్ దగ్గర చూడండి, ఏం లేవు. 26 మార్కెట్ హాలిడే. దాని తర్వాత ఇంక ఇంపార్టెంట్వి అయితే ఏం లేవు. 29 జనవరి ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ ఉంది, అప్పుడు చూద్దాం. ఓకే, మనకి ఫెబ్ 1 మన యూనియన్ బడ్జెట్, అప్పటికి మనం చూద్దాం. ఓకే, మధ్యలో ఇంపార్టెంట్ న్యూస్లు అయితే ఏం లేవు. అండ్ ఇండియన్ మార్కెట్ వచ్చేసరికి ఆల్ కాంపోనెంట్స్ మొత్తం అన్ని సెక్టర్ వైజ్గా చూస్తే ఈరోజు ఇండియన్ మార్కెట్ మొత్తం మీకు చూడండి మొత్తం రెడ్డే ఇండియా మార్కెట్. అదే నిఫ్టీ 50 చూస్తే నిఫ్టీ 50 మార్నింగ్ కొద్దిగా అంటే ఎక్కువ శాతం నెగిటివ్గా ఉండాలి. మధ్యాహ్నం 11:30, 12 ఆ టైం వరకు కొన్ని సెక్టర్స్ పాజిటివ్గా ఉండాలి, కొన్ని న్యూట్రల్గా ఉండాలి. ఇప్పుడు హెచ్డిఎఫ్సి, ఐసిఐసి, ఎస్బీఐ ఎట్లా న్యూట్రల్గా ఉందో సగానికి సగం రిలయన్స్ న్యూట్రల్గా ఉండాలి, టీసీఎస్ న్యూట్రల్గా ఉండాలి. బట్ ఇంకా సెకండ్ హాఫ్లో ఇంకా ఫాల్ కంటిన్యూ అవ్వడం, మిగతావి కూడా బాగా ఎక్కువ ఫాల్ అయ్యాయి ఈరోజు. అండ్ కోల్ ఇండియా చూస్తే 3.45%, అదాని, ట్రెంట్, ఇవన్నీ చాలా ఎక్కువ పడ్డాయి. ఓకే, అండ్ ఆల్ సెక్టర్స్ చూస్తే ఆల్ సెక్టర్ వైజ్ కూడా మార్కెట్ చాలా ఎక్కువ ఫాలో అయింది. అదే S&P 500 మన మొత్తం గ్లోబల్ మార్కెట్ చూపిస్తాను ఒకసారి. సో అది కూడా ఒకసారి మీరు ట్రాక్ చేయండి, దాన్ని బట్టి మీకు అర్థమైంది ఓవరాల్గా మార్కెట్ సినారో ఏంటి, ఎందుకు మార్కెట్ అంత. సి నాస్డాక్ 100 కానీ S&P 500 ఇండెక్స్, జస్ట్ దీని మీద క్లిక్ చేస్తున్నాను. గ్లోబల్గా ఉన్న సినారో కూడా మీరు అర్థం చేసుకోండి. గ్లోబల్లో నాస్డాక్, యాపిల్, గూగుల్ అండ్ మేజర్, మిగతావన్నీ ఓకే అన్ని కొద్దిగా పాజిటివ్గా ఉన్నాయి నాస్డాక్ రిలేటెడ్గా. సో న్యూట్రల్ టు కమ్ ఫ్లాట్లో ఉన్నాయి. ఓకే, అండ్ ఇది తీసేద్దాం అండ్ ఇవి కూడా తీద్దాం. రేపు మార్కెట్ ఏంటి చూద్దాం. మార్కెట్లో ఈరోజు మంచి ఫాలో అయిందండి. మార్కెట్ మీరు చూస్తే చాలా మంచి ఫాలో అయింది. నేను ఎప్పుడు చెప్తున్నట్టే అనాలిసిస్ చేసుకుంటున్నట్టే వస్తుంది. మనం ఇక్కడ చూడండి, మార్కెట్ కంటిన్యూగా ఇది డీప్ కరెక్షన్, ఇక్కడ ఫాల్, అండ్ ఇది ఒక మంచి ఫాల్ అయ్యి క్లోజింగ్ కూడా ఇచ్చింది. ఓకే, లో పరంగా నెక్స్ట్ వచ్చే లో మీరు చూస్తే ఇది అయ్యిద్ది, ఇక్కడ ఈ లో అయ్యిద్ది,
ఇఫ్ ఇది కూడా క్రాస్ అయితే నెక్స్ట్ ఇక్కడ ఇది లో. ఓకే, ఇఫ్ ఇది కూడా క్రాస్ అయితే ఏది అన్నది నేను చెప్తా ఆగండి. ఇది కూడా క్రాస్ అయితే చూడండి, మార్కెట్ ఇక్కడ ఒక స్పేస్ ఉంది. ఇది నేను 1 డే టైం ఫ్రేమ్లో చూస్తున్నాను. అక్కడ నుంచి కూడా పడితే నెక్స్ట్ వచ్చేది ఈ లెవెల్స్ అవుతాయి. ఓకే, మీరు 4 అవర్స్లో ఫోర్ అవర్స్లోకి వెళ్ళినా మీకు లెవెల్స్ క్లారిటీగా కనబడతాయి. ఇవి లెవెల్స్. ఓకేనా. అండ్ రెసిస్టెన్స్కి వచ్చేసరికి టాప్లో ఉన్న రెసిస్టెన్స్ ప్రజెంట్ రైట్ నో అయితే ఇది అయిపోద్ది. ఇప్పుడు ఇది రెసిస్టెన్స్ అయిపోద్ది. ఓకే, ఆ పైన ఇంకేదైనా రెసిస్టెన్స్ ఉంది అంటే ఇది అయిపోద్ది. ఆ పైన ఇంకేదైనా ఉందా, ఇది అయిపోద్ది. ఇది 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి రండి, చూడండి కొద్ది ఇవి రెసిస్టెన్స్లో. సో ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి, నేను చెప్తున్నాను మీకు క్లారిటీ టు పిన్ పాయింట్ అర్థమైంది. మార్కెట్ ఈరోజు ఓపెన్ అయింది ఇక్కడ. సో మార్కెట్ని మీరు చూడండి ఒకసారి, ఇక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ నుంచి మార్కెట్ వచ్చి ఇక్కడ టైం పాస్ చేసింది, దెన్ బ్రేక్అవుట్, కొంచెం మళ్ళీ సెకండ్ హాఫ్ మంచి ఫాలో అయింది, చాలా మంచి ఫాలో అయింది ఈరోజు మార్కెట్. మీరు మార్కెట్ని జూమ్ చేసి చూస్తే ఇగో చూడండి, మార్కెట్ ఇక్కడ టైం పాస్ చేసింది, ఈ ఫాల్ కంటిన్యూ అయింది, ఫాల్ మంచిగా, చాలా మంచి ఫాల్ కంటిన్యూ అయింది. ఓకే, ఏం ప్లాన్ చేయొచ్చు నెక్స్ట్, మనం ఏం ప్లాన్ చేయొచ్చు, సింపుల్గా మనం ఏం చేయొచ్చు అంటే, మార్కెట్ ఈరోజు ఇంత ఫాలో అయింది కదా, ఇఫ్ మార్కెట్ 25,200 ఏదైతే ఉందో చూడండి, 25,200 నేను చెప్పాను. ఈ లెవెల్ కింద కూడా సేమ్ రేపు మార్కెట్ 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ వస్తే మీరు డౌన్ సైడ్కి ప్లాన్ చేయండి. బట్ స్మాల్ ట్రేడే, బాగా వినండి, స్మాల్ ట్రేడ్. ఎందుకు అంటే మార్కెట్ చాలా పడింది, సో రేపు దీని కింద కూడా మనం డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాం. బట్ ఇట్ ఈస్ అ స్మాల్ ట్రేడ్, నాట్ బిగ్ బయింగ్ సైడ్ కూర్చుంటే మాత్రం ఎక్కువ పెద్ద ట్రేడ్లు, ఎక్కువ పాయింట్లు కంటిన్యూ అని పెద్దది కాకుండా ఈ కింద మీరు ట్రేడ్ ప్లాన్ చేయండి. బట్ వీలైనంత వరకు వెంటనే ఎంత ప్రాఫిట్ వస్తుంది బుక్ చేసుకొని ఎగ్జిట్ అయిపోవడానికి ట్రై చేయండి. అలాగే 25,000 ఈజ్ నెక్స్ట్ రౌండ్ లెవెల్, ఇది కూడా ఒక సపోర్టు. ఓకే, సో ఇది కూడా ఒక రౌండ్ లెవెల్ కమ్ సపోర్టు. సో ఇది ఒక రౌండ్ లెవెల్ కాబట్టి పక్కా నెక్స్ట్ ఈ సపోర్ట్ దగ్గర రావడానికి చూస్తే, సో దీని కింద మనం ఒక ట్రేడ్ ప్లాన్ చేస్తాం. ఇట్ ఈస్ ఎ స్మాల్. ఇఫ్ మార్కెట్ ఓపెన్ అవడం గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోతే ఏంటి పరిస్థితి, చాలాసార్లు చెప్పా, గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే 25,000 దగ్గర సపోర్ట్ తీసుకొని అయినా పైకి వెళ్ళనివ్వండి, లేదా గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయి ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకొని అయినా కిందకి రానివ్వండి, ఏదో ఒకటి చేయనివ్వండి. గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మార్కెట్లో మనం ఏం చేస్తాం అయితే మన దగ్గరికి మన లెవెల్స్ దగ్గరికి మార్కెట్ రావాలి, అయితే పైకైనా రావాలి, కిందకైనా రావాలి, ఎలాగైనా పడాలి, ఇట్లా కిందకు వచ్చి ఎలాగైనా తిరగాలి. గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయి మార్కెట్ ఇక్కడే టైం పాస్ చేస్తుందంటే ఎటో ఒకటి వెళ్ళనివ్వాలి. మన లెవెల్స్ దగ్గర రాలేనప్పుడు మనం ఏం ట్రేడ్ చేయం, ఎందుకంటే అప్పుడు వెయిట్ చేయాలి, ప్రైజ్ యాక్షన్ కోసం వెయిట్ చేయాలి, హైయర్ హై చేస్తుందా లోవర్లో చేస్తుందా అనేది ప్రైజ్ యాక్షన్ చూసి ట్రేడ్ చేయాలి. ఇది గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే. ఓకే, మరి ఇన్ కేస్ రేపు మార్కెట్ గ్యాప్ అప్ ఇడి, బాగా వినండి, గ్యాప్ అప్ ఇడి మార్కెట్ మళ్ళీ పైకి వస్తే ఏంటి పరిస్థితి అంటే 25,440 ఇది రెసిస్టెన్స్. ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్లో నేను ఒక డౌన్ సైడ్కి ఎక్స్పెక్ట్ చేస్తాను. ఇఫ్ మార్కెట్ ఇక్కడ గ్యాప్ పోయి ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంటే, అదే గ్యాప్ అప్ ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఇక్కడ మార్కెట్ టైం పాస్ చేసి దెన్ మార్కెట్ పైకి వెళ్తే, దెన్ నేను ఈ టైం పాస్ చేసి హై చూడండి, మార్కెట్ ఎందుకు వచ్చి ఇక్కడ టైం పాస్ చేసి హై బ్రేక్ అయిందా, సేమ్ అలాగే గ్యాప్ అప్ పిడి మార్కెట్ ఇలా కిందకు వచ్చి టైం పాస్ చేసి హై బ్రేక్ అవుతుందా, అప్పుడు నేను అప్ సైడ్కి ప్లాన్ చేస్తాను. ఈ లెవెల్ ధర 25,200 ధర, అక్కడ నేను అప్ సైడ్కి ప్లాన్ చేస్తాను. క్లియరా, ఈ లెవెల్ ధర. సో నా వ్యూ చాలా సింపుల్, గ్యాప్ అప్ ఓపెన్ అయిపోతే ఇక్కడ నుంచి అయితే అది కిందకు వచ్చి ఎక్కడైనా సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళాలి, ఆర్ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి ఎక్కడికైనా రెసిస్టెన్స్ తీసుకోవాలి. ఇది కూడా కాకుండా సిగ్నిఫికెంట్ గ్యాప్ అప్, సిగ్నిఫికెంట్ గ్యాప్ డౌన్, దెన్ వెయిట్ ఫర్ ద ప్రైజ్ యాక్షన్, మార్కెట్ ఏం చేస్తుందో చూసి ట్రేడ్ చేయాలి. ఓకే, ఇవేవి కాకుండా మార్కెట్ ఫ్లాట్ ఇడి ఇలాగొచ్చినా మనం డౌన్ సైడ్కి అని చెప్పుకున్నాం. ఓకే, ఫ్లాట్ ఇడి కొంచెంసేపు టైం పాస్ చేసి ఇలా పైకి వెళ్ళింది అనుకో, ఫస్ట్ మీకు 30 మినిట్స్ క్యాండిల్ ఉంటుందా, ఆర్ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ హై బ్రేక్ అవ్వగానే, ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఇట్లా లో బ్రేక్ అయింది కదా, అట్లనే ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ హై బ్రేక్ అవ్వగానే మీరు ఒక ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. ఇఫ్ ఫ్లాట్ ఇడి మార్కెట్ వెళ్తే, ఓకే. సో ఇది నిఫ్టీ వ్యూ. కమింగ్ టు సెన్సెక్స్ కొద్దిగా 4 అవర్స్ టైం ఫ్రేమ్లోకి వెళ్దాం. మంచి పాలసీ, మేజర్ సపోర్ట్ దగ్గరికి ఇంకా మార్కెట్ సెన్సెక్స్ చిన్నది వచ్చి అయిపోయింది. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ మార్కెట్ ఇమ్మీడియట్ సపోర్ట్ ఇది ఉంది సెన్సెక్స్లో లెవెల్స్ ఏంటంటే పక్కనే అయిపోయాయి లెవెల్స్. మళ్ళీ అది కానీ క్రాస్ అయితే మార్కెట్లో మంచి సపోర్ట్ వస్తుంది ఇంత రేంజ్ వరకు.
అండ్ రెసిస్టెన్స్కి వచ్చేసరికి మార్కెట్లో దిస్ ఈజ్ వన్ రెసిస్టెన్స్, ఇది ఒక రెసిస్టెన్స్, ఇది ఈ లెవెల్, అండ్ ఆ తర్వాత ఇది కూడా ఒక రెసిస్టెన్స్. ఓకే, డన్. 15 minutes టైం ఫ్రేమ్లోకి వెళ్ళండి, చూడండి దిస్ ఇస్ ద లెవెల్స్. ఓకే, సో మనం సెన్సెక్స్ ఎలా ప్లాన్ చేస్తాం, 82,000 ఇది రౌండ్ లెవెల్ అండ్ సపోర్ట్. ఓకే, రౌండ్ లెవెల్ అండ్ సపోర్ట్. మార్కెట్ దీని కిందకి వెళ్తే మనం 30 minutes క్యాండిల్ క్లోజ్ వస్తే డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాం. బట్ నేను చెప్పాను కదా, వెరీ స్మాల్ ట్రేడ్. ఈవెన్ నిఫ్టీ కూడా అంతే, స్మాల్ ట్రేడ్ మాత్రమే. ఎందుకు, ఇక్కడిక్కడే సపోర్ట్లు ఉన్నాయి సెన్సెక్స్కి, ఈవెన్ నిఫ్టీ కూడా అలానే బిహేవ్ చేస్తుంది. 81,600 ఆల్సో ఇస్ అ సపోర్ట్. ఇఫ్ 81,600 కింద కూడా మార్కెట్ 30 minutes క్యాండిల్ క్లోజ్ ఇస్తే దెన్ మనం డౌన్ సైడ్ ప్లాన్ చేయొచ్చు 81,000 దాకా, ఇక్కడ దాకా. ఓకే, ఇవి డౌన్ సైడ్ లెవెల్స్. ఇఫ్ మార్కెట్ ఫ్లాట్ ఇడి కిందకు వస్తే ఇవి ఫ్లాట్ ఇడి ఒకవేళ పైకి వెళ్తే మనం ఈ రెసిస్టెన్స్ దగ్గరైనా డౌన్ సైడ్ ప్లాన్ చేయాలి, లేదా ఈ సపోర్ట్ దగ్గర నుంచి అప్ సైడ్కైనా ప్లాన్ చేయాలి. ఓకే, నేను ఫ్లాట్ ఇడి మార్కెట్ రెసిస్టెన్స్ దగ్గరకు వస్తే ఇక్కడ డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాను రెసిస్టెన్స్ దగ్గర. అదే ఒకవేళ ఫ్లాట్ ఇడి బాగా చూడండి, ఇక్కడ ఇంపార్టెంట్. సో ఫ్లాట్ ఇడి మార్కెట్ పైకి వెళ్తే ఇక్కడ నుంచి డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాను. ఫ్లాట్ ఇడి ఒకవేళ కిందకు వస్తే సేమ్ ఇప్పుడు నేను చెప్పిన వ్యూ అంతా నేను యాస్టిస్ ఫాలో అవుతా. ఫ్లాట్ ఇడి మార్కెట్ ఇక్కడ టైం పాస్ చేసి దాన్ని బ్రేక్అవుట్ ఇస్తే అప్పుడు కూడా నేను ఇక్కడ అప్ సైడ్కి ప్లాన్ చేస్తా. బట్ అప్ సైడ్కి ఏం చేయాలి, మార్కెట్ వెంటనే వెళ్ళిపోకూడదు. మార్కెట్ ఇట్లా ఫ్లాట్ టైం పాస్ చేసి వెళ్ళాలి. అప్పుడు ఇక్కడ బయర్స్ అన్నోళ్ళు యాక్టివ్ అవుతారు టైం పాస్ చేస్తే. ఎందుకంటే సెల్లర్ తీసుకెళ్ళలేకపోతాడు. ఇప్పుడు టైం పాస్ అయింది అనుకో మార్కెట్ ఒకే రేంజ్లో, సెల్లర్ ట్రై చేస్తాడు బ్రేక్ చేయడానికి, బట్ సెల్లర్ తీసుకెళ్ళలేకపోయినప్పుడే బయర్ తీసుకెళ్ళగలడు అప్ సైడ్. సో మార్కెట్ ఇప్పుడు ఎవరి కంట్రోల్లో ఉందంటే కంటిన్యూగా సెల్లర్ కంట్రోల్లో ఉంది పైనుంచి. ఇక టైం పాస్ చేస్తేనే బయర్ అన్నాడు యాక్టివ్ అవుతాడు, బయర్ పైకి తీసుకెళ్ళగలడు. ఓకే, లేదు 82,600 కూడా మార్కెట్ క్రాస్ అయ్యి రేపు గ్యాప్ అప్ ఇది కూడా క్రాస్ అయితే దీనిపైన కూడా అప్ సైడ్కే ప్లాన్ చేస్తాను. బట్ దీనిపైన కూడా నాకు 30 minutes క్యాండిల్ క్లోజింగ్ రావాలి కన్ఫామ్గా వస్తేనే. 30 minutes అంటున్నానని మీరు అనుకుంటారు చాలామంది. ఒక్కసారి 30 minutes క్యాండిల్ చూడండి, మీకు నెలకి 22 రోజులు ట్రేడింగ్లో నేను చెప్తున్నాను కదా, ట్రాప్ ఆల్మోస్ట్ ఒక 10 days ట్రాప్ వేసుకోండి, 15 days ప్రాఫిట్ వేసుకోండి, ఒక 12 days ప్రాఫిట్ వేసుకోండి. ఓకే, ఈ 10 days ట్రాప్లో మీరు ఈజీగా సేవ్ అయిపోతారు. 30 minutes క్యాండిల్ టైం ఫ్రేమ్ వాడితే ట్రాప్ నుంచి ఈజీగా కళ్ళు మూసుకొని సేవ్ అయిపోతారు. మిగతా రోజులు ఆటోమేటిక్గా మిగతా 12 days 10 days ఏదైతే మార్కెట్ బిహేవ్ చేస్తుందో 30 minutes టైం ఫ్రేమ్లో ఈజీగా మీకు మార్కెట్ అర్థమైపోద్ది. మార్కెట్ నెక్స్ట్ ఏం చేస్తుంది, ఏం చెయ్యాలనుకుంటుంది అని కూడా తెలిసిపోద్ది. సో ఒకసారి వాడి చూడండి, మీకే తెలుస్తుంది రియాలిటీ. ఓకే, సో ఇది సెన్సెక్స్ రిలేటెడ్గా మార్కెట్. అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ నేను చెప్పాను లాస్ట్ టైము, ఇవి రెసిస్టెన్స్, ఇది సపోర్టు, ఇది సపోర్ట్ బ్రేక్ ఈ కిందకు వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ సపోర్ట్ని కొద్దిగా కింద తీసుకొస్తాం అండ్ ఈ రెసిస్టెన్స్ ఇప్పుడు ఈ కిందకి తీసుకొస్తాం, అంతే తేడా. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీకి ఉన్న లెవెల్స్ సింపుల్ 3 లెవెల్సే. ఏది 59,734. దీని పైకి వెళ్తే అప్ సైడ్ ప్లాన్ చేస్తాం, బట్ దేనిపైన 30 minutes క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. అండ్ ఒకవేళ మార్కెట్ ఫ్లాట్ డౌన్ సైడ్కి వస్తే 59,300 కింద డౌన్ సైడ్ ప్లాన్ చేస్తాం. 58,900 కింద కూడా డౌన్ సైడ్, ఇది డౌన్ సైడ్. ఓకే, ఇది డౌన్ సైడ్, ఈ రెండు డౌన్ సైడ్. సింపుల్, మార్కెట్ ఫ్లాట్ ఇఫ్ సిగ్నిఫికెంట్ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ వెయిట్ ఫర్ ద ప్రైస్ యాక్షన్. ఫ్లాట్ డీటెయిల్నా ఓకే. ఈ ఫ్లాట్ కాకుండా మార్కెట్ రెసిస్టెన్స్ దగ్గర కానీ సపోర్ట్ దగ్గర కానీ ఓపెన్ అయితే మంచిది. ఎటు కాకుండా ఓపెన్ అయితే వెయిట్ చేయండి, వెయిట్ చేసి మార్కెట్ అయితే రెసిస్టెన్స్ దగ్గరకు రానివ్వండి లేదా సపోర్ట్ దగ్గర రానివ్వండి. మన లెవెల్ దగ్గరికి మన స్టేషన్కి వస్తేనే మనం ఆ ట్రైన్ ఎక్కాలి. సో మన లెవెల్ దగ్గరికి వస్తేనే మనం ట్రేడ్ చేయాలి. ఓకే, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ మీ అందరికీ చూపిస్తాను. సో ఈరోజు స్టూడెంట్స్ లైవ్ అయింది కదా హెడ్జింగ్ బ్యాచ్, సో మార్నింగ్ లైవ్ పెట్టాను. సో ఇది హెడ్జింగ్ ట్రేడ్. ఇక్కడ మీకు కనిపిస్తుందా, కాల్ ఆప్షన్ సెల్ చేసాం, ఇక కాల్ ఆప్షన్ సెల్ చేసాం. ఒక లాటు 28 రూపీస్ దగ్గర, ఇంకొకటి 1 lot 3 రూపీస్ది హెడ్జ్ పొజిషన్ బై చేసాం. డే ఎండ్కి వచ్చేసరికి ఇగో ఏదైతే 28 దగ్గర బై చేసామో 8 రూపీస్ దగ్గర సెల్ ఎగ్జిట్ అయిపోయాం. ఆల్మోస్ట్ 1200 1300. ఇఫ్ సేమ్ ఇదే ట్రేడ్స్ మీరు నాకు కాపీ చేసుకోవాలి, ఫస్ట్ థింగ్ మీరు కాపీ చేయాలనుకో నా ట్రేడ్. సో ఇదే ట్రేడ్ కాపీ చేయాలి అంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది,
ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసి మీరు ఈ టెలిగ్రామ్లో జాయిన్ అవ్వచ్చు. ఇది సిఎంటి అంటే కాపీ మై ట్రేడ్. ఏంటి సిఎంటి ఫుల్ ఫామ్ ఏంటంటే కాపీ మై ట్రేడ్. సేమ్ మీరు యాజ్ ఇట్ ఈజ్ నేను ఇక్కడ మీకు స్క్రీన్ షాట్ పెట్టాను కదా, సేమ్ మీరు వెంటనే వెళ్ళి నేను ఏ స్క్రీన్ షాట్ పెట్టానో 25,500 కాల్ సెల్ చేశారు, 25,700 కాల్ బై చేశారు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీరు అలానే హెడ్జ్ పొజిషన్ మీరు క్రియేట్ చేసుకొని వదిలేయాలి. నేను ప్రాఫిట్ బుక్ అయితే ప్రాఫిట్, స్టాప్ లాస్ అయితే స్టాప్ లాస్, రీఎంట్రీ అయితే రీఎంట్రీ, అలా అప్డేట్ చేస్తాం. ఇఫ్ మార్నింగ్ మేము 11కి తీసుకున్నాం, మళ్ళీ 1:30కి ఎగ్జిట్ అయ్యాం, మధ్యలో ఏ చేంజెస్ లేవు, జస్ట్ అలా హోల్డ్ చేయడమే. లాస్ అయినా ప్రాఫిట్ అయినా నేను గ్రూప్లో అప్డేట్ చేస్తాను. ఇఫ్ ఎనీ వన్ వాంట్ టు జాయిన్ సిఎంటీ గ్రూప్ మీరు జాయిన్ అవ్వచ్చు. ఈ గ్రూప్ జాయిన్ అవ్వడానికి వీడియో కింద డిస్క్రిప్షన్ చాలామంది జాయిన్ అంటే ఇక్కడ జాయిన్ అయిపోతున్నారండి. ఇది కాదు, ఈ జాయిన్ బటన్ కాదు, ఇది కాదు. మీకు వీడియో అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మొబైల్లో చూస్తే ఇది వీడియో. మీరు మొబైల్లో చూసారనుకోండి, ఇగో ఇక్కడ కింద డిస్క్రిప్షన్ అని ఇలా ఒక బాక్స్ ఓపెన్ అయ్యి చూడండి. ఈ డిస్క్రిప్షన్లో ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ ఉంటుంది లింక్, ఇక్కడ కానీ నేను పెడతాను టెలిగ్రామ్ లింక్ అని, మీరు అక్కడ నుంచి మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే, ఇఫ్ లేదు మీకు ఇంకా కనబడలేదు అనుకోండి, మీరు ఏం పని చేయొచ్చు తెలుసా? మీరు సింపుల్గా ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి, లేదంటే నాకు వాట్సాప్ చేయండి. ఈ నెంబర్కి మీరు 700-145-6759 ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే నేనే నీకు లింక్ పెడతా, టెలిగ్రామ్ లింక్. మీరు డైరెక్ట్గా అక్కడి నుంచి కూడా జాయిన్ అవ్వచ్చు. ఓకే, సో అదనమాట. ఇది కాకుండా మెయిన్ థింగ్ హెడ్జింగ్ బ్యాచ్ Feb 2 నుంచి మొదలవుతుంది అన్నాను కదా. సో Feb 2, ఓకే, Feb 2 నుంచి హెడ్జింగ్ బ్యాచ్ మొదలవుతుంది. Feb to March, Feb మొత్తం క్లాసులు అవుతాయి. అండ్ మార్చ్కి ఏమవుతుందంటే లైవ్ అవుతుంది Feb బ్యాచ్లతోటి. ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే ఇప్పుడు నేను పెట్టిన నెంబర్కే 700-145-6759 ఈ నెంబర్కే మీరు వాట్సాప్ చేస్తే నేను డీటెయిల్స్ పెడతాను. మీకు నిజంగా హెడ్జింగ్ నేర్చుకోవాలి, సేఫ్గా ఉండాలి, సేఫ్గా గేమ్ ప్లే చేసుకోవాలి, టెన్షన్ ఫ్రీగా ముందు ట్రేడ్ చేసుకోవాలి అంటే హెడ్జింగ్ బ్యాచ్ జాయిన్ అవ్వచ్చు. నా స్ట్రాటజీస్, నా కోడ్స్, నా అన్నీ వాళ్ళకి అక్కడ షేర్ చేస్తాను. ఓకే, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. సో ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని అప్పుడు ఇక్కడికి వీడియోస్ చూస్తాను, ఎంజాయ్ చేస్తుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, బై బై, టేక్ కేర్.